నా ప్రియమైన సహోదరులారా, చాలా మందికి ముఖం పైన నల్లటి ముడతలు అనేవి వస్తూ ఉంటాయి, బ్లాక్ పింపుల్స్ వస్తూ ఉంటాయి, లేదంటే తెల్లటి మరకలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఫేస్ చూడడానికి బాగోదు కదా. మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఫస్ట్ చూసేది ఎక్కడ అంటే ఫేస్ పైనే. ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడ పడుతుంది? బాడీ పైన, మొట్టమొదటిగా ఫేస్ పైనే పడుతుంది కదా. అలాంటప్పుడు చూడడానికి బాగోదు. మనం ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినా సరే, లేదంటే మనదే ఒకవేళ పెళ్లి చూపులు అనుకోండి, మనం పిల్లని చూడడానికి వెళ్ళామనుకోండి, మొట్టమొదటిగా వారు చూసేది ఎక్కడ అంటే ఫేస్ పైనే. కొందరు ఫేస్ని చూసి కూడా రిజెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫేస్లో మొత్తం పింపుల్స్ ఉన్నాయి, మొత్తం బ్లాక్ అవి ఇవి ఉన్నాయని చాలా వరకు రిజెక్ట్ చేసే సంబంధాలు కూడా చాలా వరకు ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఫేస్ను సరిగ్గా కాపాడుకోవాలి, ముఖాన్ని సరిగ్గా కాపాడుకోవాలి. అయితే మిత్రులారా, ఇవాళ వీడియోలో మీకు ఒక దువా చెప్తానండి. ఈ దువా మీరు చదవడం వల్ల ఇన్షాల్లా మీ యొక్క సమస్య అనేది దూరం అవుతుంది. ఫేస్ పైన ఏదైతే మీ యొక్క సమస్య ఉందో, మీకు ఇబ్బందికరంగా ఉందో, ఆ యొక్క సమస్య అనేది దూరం అవుతుంది. సరేనా మిత్రులారా, ఈ దువా ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. సరేనా, ఆడవారైనా మగవారైనా, ఆడవారికి కూడా చాలా వరకు ఇంపార్టెంట్ ఇది. సరేనా, ఈ దువా మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. అస్అలుల్లాహల్ అజీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యష్ఫియక్. అంతే, చాలా చిన్న దువా. ఈ దువా మీరు ఎలా చదవాలి అంటే 11 సార్లు చదవండి. 11 సార్లు చదివి ఇలా చేతిపైన దమ్ చేసి ముఖం పైన మలుచుకోండి. ఈ విధంగా చేయండి. మరియు ఏం చేయాలంటే, మీరు ఫ్రెష్ వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 11 సార్లు ఇది చదివి ఉఫ్ అని దమ్ చేయండి. అందులో చదివి దమ్ చేసి మీరు ఆ యొక్క వాటర్ బిస్మిల్లాని త్రాగండి. ఇలా డైలీ చేయండి. ఇన్షాల్లా మీ యొక్క సమస్య దూరం అవుతుంది. సరేనా, ఆడవారైనా మగవారైనా ప్రతి ఒక్కరూ ఎవరికైతే సమస్య ఉందో ఇన్షాల్లా వారు ఈ యొక్క వజీఫాను యాద్ చేసుకొని చదవండి. ఇన్షాల్లా మీ సమస్య దూరం అవుతుంది. సరేనా, ఈ వీడియో వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.